హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారము. ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అని అంటే అకౌంట్స్ రిలేటెడ్ టాపిక్ అండి. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అయితే నేను టాపిక్ ఏంటి అని అంటే కొన్ని అంశాలు ఇక్కడ నాకు పక్కన మీకు కనబడతాయి చూడండి. వాటిని స్క్రీన్ మీద మీకు కనబడతాయి. వాటిని క్రెడిట్ డెబిట్ గా ఎలాగా వర్గీకరించాలన్నది నేను చెప్తాను. మీకు సైన్ కనబడతాయి చూడండి. చూడండి, పవనాలు క్రెడిట్ చేయాలా డెబిట్ చేయాలా అంటే డెబిటే చేయాలి. అమ్మకాలు క్రెడిట్ చేయాలి. మూలధనం క్రెడిట్ చేయాలి. యంత్రాలు డెబిట్ చేయాలి. చెల్లించవలసిన కమిషన్ క్రెడిట్ చేయాలి. చేతిలో నగదు డెబిట్ చేయాలి. రావలసిన వడ్డీ డెబిట్ చేయాలి. లక్ష్మి నుంచి రావలసిన నగదు డెబిట్ చేయాలి. ఇంకా వర్తకపు ఖర్చులు డెబిట్ చేయాలి. జీతాలు డెబిట్ చేయాలి. అద్దె డెబిట్ చేయాలి. వేతనాలు డెబిట్ చేయాలి. ఈ అంశాలని డెబిట్ క్రెడిట్ ఈ విధంగా చేయాలన్నమాట. ఈ భవనాలు దేనిలో వస్తాయి, వచ్చిన కమిషన్ దేనిలో వెళ్తుంది, మూలధనం దేనిలో వెళ్తుంది అన్నది చెప్పాను. స్క్రీన్ మీద కూడా మీకు కనబడుతుంది కదా. ఇది చాలా అకౌంట్స్ నేర్చుకోవడం, అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దీని గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇదే ఇవాళ మన టాపిక్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ చూస్తే బీఈడి రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఆ బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ పేరుతోనే ఉంటాయి. ఒకసారి చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అకౌంట్స్ సంబంధించిన టాపిక్స్ అన్ని అకౌంట్స్ అనే వీడియోలోనే ఉంటాయి. ప్లేలిస్ట్ లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.